ఇక డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బురద చల్లడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండే తెలంగాణలో నీటి వ్యవస్థను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పంటలు నిండిపోవడం దురదృష్టకరమని అన్నారు. తాము రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కరువు తాము తెచ్చింది కాదని కేసీఆర్ తెచ్చిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొందబెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవరు లక్కోరు, ఎవరు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్రవన్నీ కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళా మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడు ఏదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతాడు. ఇప్పుడు ఏమంటాడు, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది, ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలిండ్రు, ఖజానాను గద్దెలక ఎత్తుకపోయారు. నీవు, నీ కుటుంబం, నీ వల్లి బాగదు. అందుకనే కదా ఈనాటి పరిస్థితి వచ్చింది. అప్పుల కుప్పలు చేసి పెట్టి బంగారు పల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడింది, అప్పుల కుప్ప చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాటి రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తా ఉన్నాం, ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం. 4 మాసాలకే నీ ఉలికులికి పడతా ఉంటే ఎవరాలు నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎన్ని కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తారని మాట్లాడినావు. గట్టు ఎత్తింపుల పథకం ఎక్కడ పోయి కూర్చి 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత 9 లిఫ్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. 82 ఎకరాలు నీళ్ళు మారాల. ఇలా 20 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పిండు, ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు వేయడం బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు, బట్టలు చేస్తామన్నాడు. ఈయన అంటున్నాడు, కుక్కల కొడుకులారా, లత్కోరు, చోటల్లారా, దద్దమలారా, ఎవరిని? మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిరుగుతున్నావా? ఎవరు తిట్టవలుసుకున్నావు? ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోలేరా? అక్కడ చేనేత కార్మికులకు ఏం చేస్తూ? మేము చేనేత కార్మికులకు 2004 అధికారులు వచ్చిన మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు, ఆ రోజు ఏ విధంగా అక్కడ మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్, ఆత్మహత్యలను నివారించగలిగిన మీద అక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్తు సంక్షోభాన్ని సృష్టించిన మీరు ఏమాత్రం వృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెరువు అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మంది మమ్మల్ని చూస్తావా, మేము మిమ్మల్ని చూస్తావా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు గట్ట నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడతారేమో
ఎక్కడికక్కడ నియంతృత్వంగా